ఇంకొకసారి. నువ్వు గెలిచే రోజా? పక్కెమతలతో ఆ మాటను మొహం చూసి, నేను కాదమ్మా, నువ్వు గెలిచే రోజు ఒక రోజు ఉంది. నోదే చెప్పండి. వద్దా? పళ్ళన్నీ బయట పెట్టమాకండి, సీరియస్గా చెప్పండి. నువ్వు గెలిచే రోజు ఒక రోజు ఉంది. మీరేమనరా? మీరేమనరా? ఏదో ఒకసారి అనండి. రైట్. నువ్వు తక్క చెప్పావా? రైట్. తిన్ బైబిల్ తిన్. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు మనం చదువుకుందాం. స్తోత్రం. సందర్భాన్ని మేము చెప్తాను, వినండి. ఇశ్రాయేలీలు దేవునికి విరోధమైన పనులు చేసినప్పుడు వాళ్ళను దేవుడు శత్రువులైన మిద్యానీయులకు 7 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలమ్మా? 2555 రోజులు, 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి వాళ్ళని అప్పగించాడు. మిద్యానీయులు అమాలేకీయులు కలిసి ఇశ్రాయేలుల మీద బహు ఘోరాతి ఘోరంగా అవమానించటం, తరమటం, దూషించటం రకరకాలుగా చేశారు. ఇక వాళ్ళ దెబ్బకు తాళలేక వాళ్ళు అడవుల్లోనూ, గృహల్లోనూ, స్వరంగాల్లోనూ, రాళ్ల మధ్య, కొండల మధ్య బ్రతకటానికి ఇష్టపడ్డారు. అలాంటి పరిస్థితులలో ఇశ్రాయేలీలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఎందుకయ్యా అంటే మిద్యానీయుల చెయ్యి హెచ్చైనది. ఇశ్రాయేలీలందరూ అనగద్రొక్కబడ్డారు, నలిపివేయబడ్డారు, అవమానించబడుతున్నారు. వాళ్ళ దెబ్బకు వీళ్ళు తాళలేక, నిలువ నీడలేక అడవుల్లోనూ, గృహల్లోనూ, స్వరంగాల్లోనూ, కొండల మధ్య నివసిస్తున్నారట. మొట్టమొదటిగా వారికి నిలువ నీడ లేదు. నిలువ నీడ లేకుండా ప్రయాణం చేస్తున్నారు, ఎక్కడుంటే అక్కడ బ్రతుకుతున్నారు. ఇక రెండోది, ఆ ఊళ్ళోని వారుంటున్న ప్రాంతంలోని వారికి విలువ లేదు. విలువ లేని వారిగా బ్రతుకుతున్నారు, నిలువ నీడ లేని వారిగా బ్రతుకుతున్నారు. అక్కడ ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలును అప్పగించాడు. ఆ 7 సంవత్సరాల్లో ఏం జరిగిందో 4వ వచనం చదువుదాం. చాలు నాన్న. ఈ దాగుకునిన వాళ్ళు, స్వరంగాల్లో, గృహాల్లో దాగుకునిన ఇశ్రాయేలీలందరూ కలిసి రహస్యంగా బ్రతుకుతున్నారు. ఒకరోజు వాళ్ళు అనుకున్నారు, ఈ శత్రువుల భయంతో మనం బ్రతకలేకపోతున్నామని అనుకొని గోధుమ పంట, యవ్వనుల పంట వేశారు. పంట విస్తారంగా పండింది. చేతికొచ్చే టయానికి మిద్యానీయులు, అమాలేకీయులు ఒంటెలతో, వారి యొక్క పశు సంపదతో ఆ పంట మీద పడి చేతికొచ్చే పంటను ఒక్క రోజులో మొత్తం నేలమట్టం చేసేవాళ్ళు. ఎదిరించలేరు. అపజయం. ఓడిపోయి నిలువ నీడలేక ఉన్న చోటే విలువలేని వారిగా బ్రతుకుతూ, కళ్ళ ముందే శత్రువులు వచ్చి గోధుమ పంటను, యవ్వన పంటను ఇష్టం వచ్చినట్లు తుడిచిపెట్టుకొని పోతా ఉంటే ఏమీ చేయని అసమర్థులుగా నిలబడిపోయారు. సరే, పంటనైనా తీసుకెళ్ళారులే, ఎట్లకట్లా బ్రతుకుదామని చెప్పి గొర్రెలని, ఎడ్లని, గార్ధభూములను పెంచుకోవటం మొదలెట్టారు. గొర్రెల మంద ఎక్కువైనప్పుడు ఎడ్ల మంద, గార్ధభూముల మందతో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. వాటి పాళ్లతో వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. మిద్యానీయులు
గొర్రె మంద కలిగి ఉన్న స్థలానికి ఒక్కసారిగా ముగ్గుమడిగా దాడిగా వచ్చి కళ్ళ ముందే వారి గొర్రెలన్నీ పట్టుకుపోయేవాళ్ళు, ఎద్దులన్నీ పట్టుకుపోయేవాళ్ళు, ఒంటెలన్నీ, గార్ధభూములన్నీ పట్టుకుపోయేవాళ్ళు. నన్ను క్షమించండి, సంపాదించుకున్న గొర్రెని ఎవడైనా పట్టుకుని ఊరుకుంటావా? ఎవరిది? నీ కష్టాజీతం అది. ఇప్పుడు నీ కష్టాజీతం చేయి చేతిలో ఎవడో వచ్చి లాక్కెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తావు? కోప్పడవా? తిరగబడవా? ప్రశ్నించవా? పోరాడవా? కానీ ఏమీ చేయని అసమర్థులుగా నిలిచిపోయారు. అక్కడ రాయబడి ఉంది, జీవనోపాధి అయిన ప్రతీది అమాలేకీలు, మిద్యానీయులు అందరూ కలిసి వాళ్ళని పూర్తిగా అడుగంటింపజేశారు. ఆ పరిస్థితిలో గుండెలు బాదుకొని ఏడుస్తూ 5-6 వచనాలు మీరు చదువుకుంటే ఇశ్రాయేలు బహుహీన స్థితికి వెళ్ళిపోయారట. అమ్మా అయిపోయిందిరా, బహుహీన స్థితికి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి దేవునికి మొరపెడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వాళ్ళు మొరపెడుతున్నారో తన ప్రవర్తన ఒకరిని పంపించాడు దేవుడు, వర్తమానం చెప్పాడు. ఆ ప్రవర్తే ఒక దేవుని దూతగా పంపబడ్డాడు. ఆ ప్రవర్త, ఆ దేవుని దూత మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారే. చదవండి 6వ అధ్యాయం 11వ వచనం. విన్నారా మాట? గానుగు చాటున గ్రోధమును దొర్లు కొట్టుకుందామని గిద్యోను పక్కనే చాటుగా ఉన్నాడు. యెహోవా దూత మస్తకి వృక్షం క్రింద వెళ్ళి కూర్చున్నాడు. పక్కనే ఉన్న గిద్యోను పలకరించడానికే వచ్చాడు అక్కడికి. ఈ గిద్యోను పలకరించడానికి, ఎవరు ఈ క్రొత్త వ్యక్తి ఎలా కూర్చున్నాడు అని చెప్పి, బాబు ఎవరు మీరు అని అడిగితే, రా 12వ వచనం అంటాడు కదా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా రమ్ము, మిద్యానీయులను హతము చేయటానికి దేవుడికి నేను నీకు తోడుండి నీకు విజయాన్ని ఇస్తాను, రమ్ము అన్నాడు. గిద్యోను వెర్రికాకే వేల. 13వ వచనం చదువుకోండి. గుండె లోతుల నుంచి దుఃఖం కలిగి మాట అంటాడు, యెహోవా మాకు తోడయ్యున్న ఎడల ఇంత బాధ మేము ఎలా అనుభవించాం? ఈ 7 సంవత్సరాలు నిలువ నీడలేని వారిగా, 7 సంవత్సరాలు అవమానాల మధ్య, నిందల మధ్య మేము బ్రతికాము. 7 సంవత్సరాలు ఎక్కడికి వెళితే అక్కడ ఓటమి, అపజయం, చాతగాని వారిలా నిలబడ్డాం. శత్రువు పోరాడుతూ ఉంటే పోరాడలేని హీనులుగా నిలబడిపోయామని చెప్పి గిద్యోను గుండెల నిండా దుఃఖాన్ని తెచ్చుకొని ఆ కూడి ఉన్న మస్తకి వృక్షం క్రింద కూర్చున్న దూతతో దుఃఖముతో మాట్లాడుకున్న సందర్భం అది. మా అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు అపజయం, 7 సంవత్సరాలు ఓటమి, 7 సంవత్సరాలు గెలుపంటే ఏంటో తెలియదు, 7 సంవత్సరాలు పారిపోవటమే, భయముతో ఉరకటమే, దిగులుతో కన్నీళ్ళ మధ్య పరిగెత్తటమే. ఈ 7 సంవత్సరాలు అయిన తర్వాత గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, రా నేను నీకు తోడు ఉంటాను, నిన్ను విడిపించడానికి నాయకుడిగా నిలబెట్టుకుంటాను అన్నాడు. ఎవరైనా సంతోషపడతారు, కానీ గిద్యోను అక్కడ ఏడవటం మొదలుపెట్టాడు. అంటాడు, దేవుడు నాకు తోడై ఉన్న ఎడల, ఈ 7 సంవత్సరాలు దేవుడు నాకు తోడై ఉన్న ఎడల, ఇంత ఓటమి, ఇంత భయము, ఇంత దిగులు, ఈ 7 సంవత్సరాలు ఇన్ని అవమానాలు, ఇన్ని నిందలు నేను పడేవాడిని కాదుగా. మనుష్య గోత్రం ఉన్న గోత్రాల్లో కనిష్టమైనది, లెక్కలేని వారం, విలువ లేని వారిగా బ్రతుకుతున్నాం. ఓ రకంగా చెప్పాలంటే జీవోత్సవంలా బ్రతుకుతున్నాం, పోరాటం లేని వారిగా బ్రతుకుతున్నాం, చేతగాని వారిలా బ్రతుకుతున్నాం. ఈ 7 సంవత్సరాలు కూడా ఓటమి తప్ప గెలుపు లేదు మా బ్రతుకులో అంటూ గుండెల బాదుకొని గిద్యోను దేవునితో మాట్లాడిన సందర్భం. దేవునికి స్తోత్రం. ఆ విషయాలు ఏంటో 3 విషయాలు మీ ముందు పెడతాను. గిద్యోను ఏం మాట్లాడాడు?
అతని గుండెల్లో ఉన్న వ్యాధన ఏంటి? మస్తకి వృక్షం క్రింద కూర్చొని గిద్యోను బలపరచడానికి వచ్చిన దేవుని దూతతో గిద్యోను ఏం మాట్లాడాడు? ఈ 7 సంవత్సరాలు 2555 రోజులు ఎందుకు వాళ్ళు ఘోర పరాజయంలో ఉన్నారు? నా ప్రియమైన వాళ్ళు ఆలోచించండి. ఇప్పుడు 10 మంది అంటున్నారు ఏమని, వీడు గెలుస్తాడురా, వీడు గెలుస్తాడురా, ఈమె గెలుసుద్దురా అని అంటున్నారు. సడన్ గా గెలుస్తాడు అని చూసే చూపులు, ఒక్కసారిగా ఆ వ్యక్తి ఓడిపోతే చూసే చూపులు ఎలా ఉంటాయి చెప్పండి? మీకులా ఉంటాయా? అర్థమైంది నా మాట మీకు? వీడు గెలుస్తాడురా అని చూశాడు, వాడు ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు చూసే చూపు కత్తిపోటు కంటే బలమైన గాయం కలిగిస్తుంది. నా మాట మీకు అర్థమైందా? ఈ 7 సంవత్సరాలు గిద్యోను ఇశ్రాయేలు ప్రజలు ఆ రకంగా చిత్రవద అనుభవించారు. ఏం జరిగింది అక్కడ? 13వ వచనాన్ని ఒకసారి చదివి పెట్టినానా? చిత్తమ్మ ప్రభువా, ఈ 7 సంవత్సరాలు ఇంత బాధ మేము ఎందుకు పడాల్సి వచ్చింది? ఈ 7 సంవత్సరాలు ఇంత ఓటమి, ఇంత భయము, కొండల మధ్య, గృహాల్లో నలుగురి మధ్య నిలువ నీడ లేకుండా విలువలేని బ్రతుకు, చేతగాని బ్రతుకు బ్రతికామే. శత్రువులకు భయపడి దాక్కుని బ్రతికామే. మా కళ్ళ ముందే వాళ్ళు పండుగ తీసుకుపోతుంటే ఏమీ చెయ్యని అసమర్థుల్లా మేము ఉండిపోయామే. మా గొర్రె మందను తీసుకెళ్తున్నా, ఎద్దును తీసుకెళ్తున్నా, గార్ధబవును తీసుకెళ్తున్నా, మా జీవనోపాధి ప్రతిదీ వాళ్ళు నష్టపరుస్తున్నా, మేమేమీ చేయలేని శాతగాని అసమర్థుల్లో మేము నుంచున్నాం కదా. యెహోవా మాకు తోడై ఉన్న ఎడల ఇదంతా మాకు ఎలా జరిగింది అంటూ మొట్టమొదటిగా గిద్యోను అంటున్న దూతతో పంచుకుంటూ ఏడుస్తూ పంచుకున్న మొట్టమొదటి మాట, ఓటమి తప్ప నా బ్రతుకులు గెలుపు లేదు. దూతతో గిద్యోను మాట్లాడుతున్నాడు, అయ్యా దేవుడు మాకు తోడై ఉన్న ఎడల ఈ 7 సంవత్సరాలు నేను అనుభవించిన బాధ ఎలాంటిదంటే, ఓటమి తప్ప గెలుపు అనేది నేను ఎరగనయ్యా. ఈ 7 సంవత్సరాలు ఓటమి 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 ఓడిపోవటమే. ప్రతి విషయంలో నేను ఓడిపోయాను, చేసే ప్రతి విషయంలో ఓడిపోయాను. ఎక్కడ చేయబెడితే అక్కడ నష్టం. ఈ 7 సంవత్సరాలు ఓటమి తప్ప నా బ్రతుకులో విజయం చూడలేదు అని గిద్యోను గుండెల బాదుకొని దూతతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అతని గుండెల్లో వేదన ఏంటంటే, శత్రువులు అవహేళన చేస్తూ విచ్చలవిడిగా మాట్లాడుతూ అంటారు కదా, వీడు ఓడిపోయాడురా, వీడోళ్ళు ఏమైద్దిరా, వీళ్ళ వల్ల ఏమైద్దిరా అని చెప్పి విచ్చలవిడిగా భయం లేకుండా మాట్లాడుతుంటే శాతగాని రోషం లేని వాళ్ళగా ఉండిపోయారు. అది బాధ. కొట్టే దెబ్బ కంటే మనసుకు తగిలే బాధే మరి ఎక్కువ నొప్పి కలిగించింది. గిద్యోను అంటున్న మొట్టమొదటి మాట, ఓటమి తప్ప, హెల్ప్ మీ కొంచెం, ఓటమి తప్ప ఈ 7 సంవత్సరాలు గెలుపు అన్నది నేను ఎరగను. ఏంటిదట? గెలుపు అందరికీ సంతోషాన్ని కలిగించుద్ది, ఓటమి ఓడిపోయిన వాడి గుండెలు కోసుద్ది. గిద్యోను గుండె కోయబడిన వాడై, మనసు రగిలిబడిన వాడై, గుండెల్లో వేదన కలిగిన వాడై, దేవుడు ఈ 7 సంవత్సరాలు తోడుంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చుద్ది అని అంటాడు కదా, ఓడిపోయానయ్యా, ఈ 7 సంవత్సరాలు ఓడిపోతూనే బ్రతుకుతున్నాను. ఎంతగా ఓడిపోతున్నానంటే, నా ప్రయత్నాల్లో నేను ఓడిపోయాను, నా చేతి పనుల్లో నేను నష్టపోయాను. ఎక్కడ చేయబడితే అక్కడ నష్టం, ఎక్కడ చేయాలనుకున్న పని అక్కడ నష్టం. ఒక రకంగా చెప్పాలంటే ఓటమి తప్ప గెలుపు అన్నది ఈ రోజు వరకు నేను ఎరగను. ప్రతిరోజు ఓటమి నన్ను పలకరిస్తుంది. ఈ 2555 రోజులు ఓడిపోతానే బ్రతికాం. యెహోవా మాకు తోడై ఉన్న ఎడల ఈ ఓటమి మాకు ఎలా వచ్చును అని గుండెల బాదుకుని దూతతో గిద్యోను మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అతని గుండెల్లో ఒకటే వేదన, ఈ 7 సంవత్సరాలు నేను ఓడిపోతుంటే దేవుడు ఆడన్నాడు, నన్ను ఒంటరిగా ఓటమి పాడు చేసి దేవుడు నన్ను వదిలేశాడా?
ఈ 7 సంవత్సరాలు నేను శత్రువుకు భయపడి దాక్కున్నాను. ఈ 7 సంవత్సరాలు కొండలను గృహాల్లో దాక్కున్నాను. ఉన్న చోట విలువలేని వాడిగా బ్రతికాను. ఈ 7 సంవత్సరాల్లో ఏదో ఒక రకం గెలుద్దామని ప్రయత్నం చేశా. ఎక్కడికి వెళ్ళినా, ఏది తలపెట్టినా అంతా ఓడిపోవటమే, అంతా ఓడిపోవటమే. మళ్ళీ చెప్తాను, విజయం అందరికీ సంతోషాన్ని కలిగించింది. ఓటమి ఓడిపోయినోడికి మాత్రమే తెలుస్తుంది. గుండెల్లో బాధ, ఆ బాధ గిద్యోనుకు తెలుసు. స్తోత్రం. కొన్ని పర్యాయాలు నా జీవితంలో ఇది ఖచ్చితంగా ఎదురైంది. ఎస్ ఆర్ నో? అనుకోలేదు ఎప్పుడు మీరు అని? ఓడిపోతా 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 రావట్లేదా? ఓటమి తప్ప గెలుపు లేదు. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే ఒకసారి యథార్థంగా చేయి చూపించండి. ఎందుకు చేశారు? గిద్యోన్ లాగా ఓటమి తప్ప ఛేదించండి. ఇప్పుడు గిద్యోన్ అంటాడు, నేను ఓడిపోతున్నానయ్యా, చేతగాన్ని అయిపోయా, శక్తి ఉన్న పోరాడే విధానం ఉన్న ఓడిపోయాను, ఓటమి పాలైపోయాను. ఈ 7 సంవత్సరాలు నేను ఓడిపోతూనే వస్తాను. ఏ రోజైనా అనుకుంటాను ఇలాగా, రేపైనా గెలుస్తానేమో, గత వారమే వచ్చే వారమైనా గెలుస్తానేమో, శత్రువు మీదనో పరిస్థితుల మీదనో ఉన్న దాని మీదనో పనిపాట్ల మీదనో ఏదో ఒక సందర్భంలో గెలుస్తానేమోనని ఎదురు చూసి 7 సంవత్సరాలు ఓటమిని మాత్రమే గుండెలో దాచుకున్నాడు. ఓడిపోవటమే ప్రతి క్షణం, ప్రతి విషయంలో గిద్యోను ఓడిపోతున్నాడు. ఆ బాధ పంచుకోవటానికి దేవుని దూత యేసు ప్రభు వారు వస్తే అక్కడ మాట్లాడుతున్నాడు. 7 సంవత్సరాలు నా బతుకులు అవమానం, 7 సంవత్సరాలు నా జీవితంలో ఓడిపోవటం తప్ప విజయం అంటే నేను ఎరగనయ్యా, ఇప్పుడు నన్ను దర్శించడానికి వచ్చావా అంటూ దేవునికి స్తోత్రం చేశాడు. మంచి స్తోత్రం. ఒకవేళ గిద్యోను లాంటి పరిస్థితి నీకుందేమో, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఓటమి తప్ప నీ జీవితంలో గెలుపు లేదేమో, గెలుపు పొందాలని ఆశపడి అరువు చేస్తూ వెళ్ళిన నష్టము, ఓటమి తప్ప ఏది నీకు ఎదురవ్వట్లేదేమో. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఆరాధించే దేవుడు శక్తివంతుడు. ఈరోజు నా ప్రభు నీతో మాట చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు గెలిచే రోజు ఉంది. ఓడిపోయిన మాట వాస్తవమే. కొద్ది నెలలు, కొద్ది వారాలు, కొద్ది సంవత్సరాలు ఓడిపోతూ ఓటమిని వెంబడిస్తూ ఓటమి నిన్ను పలకరిస్తూ ముందుకు నడిపించి ఉండవచ్చు. కానీ గిద్యోను దేవుడే మనం ఆరాధించే దేవుడై ఉన్నాడు. గిద్యోనుతో చెప్తున్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా రా, నేను నిన్ను నిలబెడతాను, ఓడిపోయిన చోట నేను నిన్ను గెలిపిస్తాను. గిద్యోను ఆశ్చర్యపడ్డాడు. ఇప్పుడు పలకరించావా? 7 సంవత్సరాల తర్వాత, 7 సంవత్సరాల ఓటమి మధ్య నలిగిన తర్వాత ఇప్పుడు నువ్వు నన్ను పలకరిస్తున్నావని గుండెల్లో బాధ ఆపుకోలేక దూతతో గిద్యోను మాట్లాడుతున్నాడు. ఇది మాటతో చెప్పింది కాదండి, గుండె వేదనతో చెప్పిన మాట. యెహోవా మాకు తోడై ఉన్న ఎడల ఇదంతా ఎలా జరిగింది. మొట్టమొదటిగా ఓటమి తప్ప, చెప్పండి, గెలుపు లేని వాడిగా బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? కొంచెం గట్టిగా. ఒకవేళ నీ జీవితం కూడా అలాగనే ఉండవచ్చు. ఓటమి తప్ప గెలుపు లేదా? ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఏది తలపెట్టినా, ఏది ముందు పెట్టుకున్నా, ఏది చేయాలనుకున్నా, అన్ని విషయాల్లో ఓటమి తప్ప గెలుపు లేని బ్రతుకుతున్నావా? అయితే ఈరోజు ప్రభు నీతో చెప్పమన్న మాట, నువ్వు గెలిచే రోజు ఉంది. సంతోషిస్తూ మంచి స్తోత్రం. ఇక రెండవ విషయం, గిద్యోను దేవుని దూతతో యేసు ప్రభు వారితో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు. ఇక రెండవ విషయం అక్కడ అంటాడు కదా, దుఃఖము తప్ప ఈ 7 ఏండ్లు నా బ్రతుకులు నవ్వు రాలా. ఏం తప్ప? సీరియస్గా చెప్పండి నాన్న. ఈ మాట ఏడుస్తూ గిద్యోను మాట్లాడుతున్నాడు. ఈ 7 సంవత్సరాలు నా బ్రతుకు ఎలా ఉందంటే, దుఃఖము, వేదన, కన్నీళ్ల మధ్య బ్రతుకుతున్నాను, దుఃఖం మధ్య బ్రతుకుతున్నాను,
కన్నీళ్ళు దుఃఖం మధ్య నేను బ్రతుకుని వెళ్ళబుచ్చుకుంటున్నాను. ఈ 7 సంవత్సరాలు దుఃఖము తప్ప నా మొక్కన నవ్వు లేదు. ఇప్పుడు నన్ను పలకరించడానికి వచ్చావా దేవా అంటూ గుండె లోతుల నుంచి ప్రభుతో మాట్లాడుతున్నాడు. అడుగుదాం, ఎందుకయ్యా అంటే ప్రతిరోజు దుఃఖం కన్నీళ్ళు, దుఃఖం కన్నీళ్ళు, దుఃఖం కన్నీళ్ళు. ఈ రోజైనా నవ్వుతానేమో, ఈ రోజైనా నవ్వు కలిగిస్తాడేమో, దీని ద్వారా నవ్వు పోగొస్తుందేమో, దాని ద్వారా నవ్వు కలుగుద్దేమో, దీనివల్ల సంతోషం కలుగుద్దేమో అని అనుకున్నాడు. 7 సంవత్సరాలు అందరున్నా అన్నీ ఉన్నా, 7 సంవత్సరాలు అందరున్నా అన్నీ ఉన్నా, కన్నీళ్ళ మధ్య దుఃఖం మధ్య బ్రతికాడు. అతడు అంటాడు, ఈ 7 సంవత్సరాలు దుఃఖంతో నేను బ్రతికానయ్యా, నవ్వు అనేది లేదు. ఎందుకు నవ్వలేకపోయానంటే పరిస్థితులు ఏడుపే తీసుకొచ్చాయి. ఎంత ఏడుస్తున్నాను, ఇంటి బయట ఏడుస్తున్నాను, పనిలో ఏడుస్తున్నాను, ఆశించిన దాంట్లో ఏడుస్తున్నాను, అనుకున్నవి జరగక ఏడుస్తున్నాను, ఆశించినవి నష్టపరుచుకుంటున్నప్పుడు ఏడుస్తున్నాను, నా కళ్ళ ముందే నాకు కావాల్సిన శత్రువులు దొంగిలిస్తుంటే ఏడుస్తూ కూర్చున్నాను. దుఃఖం తప్ప చేసేది ఏమీ లేక, కన్నీళ్లు తప్ప పోరాడడం చేతగాని వాడిలాగా ఏడుస్తూ ఈ 7 ఏండ్లు బ్రతికానయ్యా. ఈ 7 సంవత్సరాలు కన్నీళ్ల మధ్య దుఃఖం మధ్య బ్రతికాను. కానీ ఈ 7 సంవత్సరాలు నా బ్రతుకులో సంతోషం లేదు, నవ్వు లేదు అంటూ అంటాడు. ఇప్పుడు పలకరించడానికి వచ్చావా? దేవునికి స్తోత్రం. ఒకడు నవ్వుచుండెను హృదయమున దుఃఖం ఉండవచ్చును కదా. పైకి నవ్వే వాళ్ళందరూ దుఃఖం లేని వాళ్ళు కాదు, ఏడ్చే వాళ్ళందరూ కూడా ఏడుపు కొట్టేవాళ్ళు కాదు. ఆ మాట మీకు అర్థమవుతుందా? కొందరు దుఃఖం కనపడకుండా కవరింగ్ చేసుకుంటారు, మరి కొంతమంది దుఃఖం వస్తే కళ్ళ ముందు ఉన్న వాళ్ళందరికీ తెలియజేస్తారు. ఆ మాట మీకు అర్థమైందో లేదో? చాలామంది ఇలాగనే బ్రతుకుతున్నారు. ఇంకొక మాట చెప్పమంటారా? ఒకడు నవ్వుచుండెను హృదయములో దుఃఖం ఉండవచ్చును. ఇప్పుడు గిద్యోను బ్రతుకు ఎలా ఉంది? అర్థమైందా? అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉంటే చేయి ఖాళీగా ఉందా? ఎవరైనా పంపించమంటారా? ఏమా తెలుగులో నేను ఏడ చెప్పాను ఏంటి అర్థం కాదు మళ్ళీ అంటాను. లాపా మా అమ్మ ఎటు చేతదేంది, ఎందుకు చేతావు? ఇంకోసారి చెప్పండి, చేదించండి. గిద్యోను లాగరి ఆడవట్లేదా మీరు? ఏమండి? ప్రతిరోజు పొద్దున ఏడ్చేవాడు, మధ్యాహ్నం ఏడ్చేవాడు, సాయంత్రం ఏడ్చేవాడు, రాత్రులు ఏడ్చేవాడు. చేతగాని అసమర్థుల్లాగా, ఏమీ పోరాటం లేని వాళ్ళలాగా. ఇక ఈ జీవితంలోకి ఈ బతుకెట్టే నిడివేరుద్దేమో, ఓటమి పాలై ఇలాగనే చేస్తానేమో, దుఃఖంతో నా బ్రతుకు ముగించబడుద్దేమో అనుకొని గిద్యోను గానుగ చాటును గోధుమ దొరలు కొట్టుకుంటూ ఎట్ల కట్ట బ్రతుకుతున్నాడు. కానీ గిద్యోను అంటాడు కదా, దుఃఖము తప్ప నా బ్రతుకులో నవ్వలేదు. ఈరోజు చాలామంది అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. పైకి మాత్రమే కవరింగ్ చేసుకుంటున్నారు, దుఃఖాన్ని పైకి కనపడకుండా. ఒకవేళ కన్నీళ్ల మధ్య గిద్యోనులాగా దుఃఖము మధ్య నీ బ్రతుకుని వెళ్ళబుచ్చుచున్నావేమో, ఇక నా బ్రతుకులో సంతోషము, ఆ ఆనందం అనేది ఉండదేమో, నా ముఖమున ఆ చిరునవ్వు అనేది రాదేమో అని ఒకవేళ గిద్యోనులాగా నువ్వు అనుకుంటున్నట్లయితే, గిద్యోను దేవుడే మనం ఆరాధించే దేవుడై ఉన్నాడు. రోజు రానే వచ్చింది, గిద్యోను ముఖమున నవ్వును పుట్టించాడు. ఆలోచించండి, ఈరోజు నా ప్రభు చెప్పే మాట, గెలిచే రోజు ఉంది. ఓటమి ఎప్పుడు నీ మీద ఏలుబడి చేయదో, ఓటమితోటి నీ బ్రతుకు ముడి వేరదు. ఓటమి ప్రక్కన మరొక విజయం నీతో కాచుకొని ఉంది. గిద్యోనుతో ప్రభు చెప్పిన మాట ఇదే, రా, ఓటమి పాలయ్యాను, ఓడిపోయాను, కన్నీళ్ళ మధ్య బ్రతుకుతున్నాను, ఇప్పుడు గుర్తొచ్చాను అని అడుగుతున్నావు కదా, రా, నిన్ను నిలబడతాను. ఓడిన చోట గెలుపునిస్తాను నీకు, ఓటమి కాడని తల పైకెత్తుతాను. రమ్మని పిలిచి బలపరిచి యుద్ధంలో నిలబెట్టి జయాన్ని కలిగించాడు. సంతోషిస్తూ మంచి స్తోత్రం. ఇక 3వ విషయం, గిద్యోను చేసిన 3వ విషయం, మాట్లాడిన విషయం ఏమిటయ్యా అని అంటే,
అతడు అంటాడు, నా బ్రతుకులో కృంగుబాటు తప్ప, కృంగిపోవటం తప్ప, ముగించాను నాన్న, కృంగిపోవటం తప్ప ధైర్యముగా ఉన్న రోజు లేదు. ఈ 7 సంవత్సరాలు చెప్పంటమ్మా, కృంగిపోవటం తప్ప ఏమండి ధైర్యంగా ఉండటం లేదు. అలా ధైర్యపరిచే వాళ్ళు లేరు, ధైర్యంగా ఉండే పరిస్థితులు నాకు రాలే. అతడు ఏమంటాడంటే, కృంగిపోతున్నాను. మనిషి నిలువెల్లా కృంగిపోతున్నాడు. మనిషి బాగానే ఉంటాడు, 3 పూట్ల తిండి తిన్నా మనసులో మనిషి అలాగనే ఊగులాడుతుంటాడు. కారణం ఏంటంటే, మనస్సు కృంగిపోతే మనిషి ఎంత తోడైన బలహీనుడే. నా మాట మీకు అర్థమైందా? మనస్సు కృంగిపోకూడదు. గిద్యోను అంటాడు, అయ్యా నా మనస్సు కృంగిపోయింది. ఎటు చూసిన కృంగుబాటు తప్ప ధైర్యాన్ని పుట్టించే దారి నాకేది కనపట్లే. ఈ 7 సంవత్సరాలు ఈ దిక్కును చూసానా, ఈ దిక్కు నుంచే నాకు ధైర్యం వచ్చుద్ది అనుకున్నాను, ఈ దిక్కు నుంచి నాకు కృంగుబాటే. ఆ దిక్కు నుంచి చూసానా, అటు నుంచి ధైర్యం వచ్చుద్దేమో అనుకున్నాను, అటు నుంచి నాకు కృంగుబాటే. ఎటు దిక్కు తిరిగినా నాకు కృంగిపోవటం తప్ప ధైర్యం అనేది నా గుండెల్లో లేదు. ఈ 7 సంవత్సరాలు నేను కృంగిపోయి ఉన్నానయ్యా, స్తోత్రం అంటాడు గిద్యోను. ఈ 7 సంవత్సరాలు నేను కృంగిపోయి ఉన్నాను, నన్ను ధైర్యపరిచిన వాళ్ళు లేరు, నా పక్కన నిలబడి వెన్ను తట్టిన వాళ్ళు లేరు, నేను కృంగిపోతా ఉన్నానయ్యా. మనుష్య గోత్రంలో కనిష్ఠుడనైనా విలువ లేని బ్రతుకుతూ, ఆధారం లేని వారిగా, నిలువ నీడ లేని వారిగా, అపజయముల బ్రతుకుతూ చాతగాని వారిలో మిగిలిపోయానయ్యా. కృంగిపోతున్నాను. ఈ కృంగుబాటుని బట్టి నా గుండెలో ధైర్యం చెడింది. మాట్లాడేది నువ్వు కాదు నాకు అర్థం కావట్లా. నీ విషయమై నాకు ధైర్యం చెడింది. కారణం ఏంటంటే, నా కృంగుబాటు నాకు భయాన్ని కలిగించింది. ధైర్యంగా ఉండే విషయాల్లో నాకు ధైర్యం లేదు. పరిస్థితులు నన్ను కృంగదీశాయి, మనుషులను కృంగదీశారు. అనుకున్నప్పుడు అవ్వక నేను కృంగిపోయాను. ఈ కృంగుబాటు నాకు ఏమి నేర్పించిందంటే, ధైర్యం అనేది లేకుండా చేసింది. నేను నలుదిక్కులు నేను కృంగిపోయి ఉన్నాను. నన్ను ధైర్యపరిచే దారి ఏది నాకు కనబడట్లేదని గిద్యోను దేవునితో మాట్లాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. సరే, కృంగిపోతున్నోళ్ళు లేరంటారా? ఏడున్నారు? చెయ్యి ఖాళీగా ఉందో లేదో అని ఎందుకు చేద్దాం? కృంగుబాటు ఉందా? నీడలాగా ఉంటుందంట కొంతమందికి. గిద్యోనికి పాపం నీడలాగానే ఉంది. ఏంటని ఛేదించండి. భర్తను బట్టి భార్య కృంగిపోవటం, భార్యను బట్టి భర్త కృంగిపోవటం, తల్లిదండ్రులను బట్టి బిడ్డలు కృంగిపోవటం, బిడ్డలను బట్టి తల్లిదండ్రులు కృంగిపోవటం, పరిస్థితులను బట్టి ఇంట్లో వాళ్ళు కృంగిపోవటం. ఇక రకరకాలుగా కృంగుబాటు అనేది మనిషిలో ధైర్యాన్ని చంపేస్తుంది. ధైర్యంగా ఉండే విషయాల్లో, ధైర్యంగా ఎదుర్కొనే విషయాల్లో కూడా బలహీనం పరిచేది ఏదైనా ఉంది అంటే కృంగుబాటు. గిద్యోను అంటాడు, నేను కృంగిపోయాను, నాకు ధైర్యం అనేది లేదు, ధైర్యపరిచే వాళ్ళే నాకు లేరు అంటే ఏమంటాడు? నేను ఇంకోసారి చెప్పు. కృంగిన స్థితిలో నుంచి గిద్యోను లేపిన దేవుడే మనం ఆరాధించే దేవుడై ఉన్నాడు. గిద్యోను అడిగాడు, అయ్యా నీవే కాదో డౌట్గా ఉంది, నాకు సూచనలు ఇవ్వు. సూచనలు ఇచ్చాడు. గిద్యోనుతో చెప్పాడు, బయలుదేరు, మిద్యానీయులు ఒక మనిషిని హతము చేసినట్లుగా వారిని నీ చేతికి అప్పగిస్తా, బయలుదేరు అన్నాడు. అయిన వారందరినీ పోగు చేస్తే 32,000 మంది పోగయ్యారు. 32,000 మంది పోగయ్యారు. మిద్యానీయులతో, అమాలేకీయులతో యుద్ధం చేయటం అంటే మామూలు విషయం కాదండి. వాళ్ళు మిడతల దండులాగా ఉంటుంది వాళ్ళ సైన్యం. ఏమండి, 32,000 మంది యుద్ధానికి రెడీ అయ్యారు. దేవుడు అన్నాడు గిద్యోనుతో, భయపడే పిరికి గుండె కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోమని అన్నాడు. యుద్ధానికి కత్తి పెట్టావు, పోతే ప్రాణమన పోవాలా, లేకపోతే వీరమరణమన్నా ఏదో ఒకటి రావాలా, అంతే కదా. యుద్ధానికి వెళ్ళేవాడు పిరికి గుండె కలిగి ఉన్నారు వాళ్ళు. దేవుడు అన్నాడు, ఎవరైతే భయపడి పిరికి గుండె కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని వెళ్ళిపోమని అన్నాడు. 22,000 మంది వెళ్ళిపోయారు. ఇంకెంతమంది ఉంటారు లెక్కల్లో వీక? 32,000 మందిలో 22,000 మంది పోతే ఎంతమంది ఉంటారు? ఎంతమ్మా?
ఆ 10,000 మంది ఉంటారు. గిద్యోనుతో చెప్పాడు, వీళ్ళు కూడా నాకు అవసరం లేదురా బాబు. ఏటికాడి తీసుకెళ్ళాడు. నీళ్ళు తాగమను. తాగుతున్నారు. కొందరు మోకాళ్ళ మీద పడి తాగుతున్నారు, కొందరు మా చేతుల మీద నీళ్లు తాగుతున్నారు, మరి కొంతమంది కుక్క గతికినట్లు గతుకుతున్నారు. ఈ 10,000 మందిలో నీళ్ళ దగ్గర తీసుకెళ్తే కుక్క గతికినట్లు ఎవరైతే తల పైకెత్తుకొని వంచుకొని ఇలా కుక్క గతికినట్టు గతికే వాళ్ళను సపరేట్ చేయి అన్నాడు. సపరేట్ చేస్తే 300 మంది తేలారు. 9,700 మందిని పంపించేయి బయటకు అన్నాడు. యుద్ధానికి ఎంతమంది బయలుదేరారు? బయలుదేరిన వాళ్ళు ఎంతమంది? స్టార్టింగ్ 32లో 22 తీసేయండి. ఆ 10,000లో 9,700 తీసేయండి. ఎంతమంది? లోరీప్ షాపదా 300 మంది. పదానికి విజయాన్ని ఇస్తానన్నాడు. చూసారండి? చదవండి ఆ మాట. 8:28. మంచి స్తోత్రం. అద్భుతమైన విజయం. ఇశ్రాయేలు అందరూ ఆశ్చర్యపడ్డారు. 300 మందితో యుద్ధం చేసి గెలవటం, అమాలేకీయులతో, మిద్యానీయులతో, ఇసుక దండు లాంటి, మిడతల దండు లాంటి వారితో నువ్వు గెలవటం సామాన్య విషయం కాదని అందరూ అడిగారు కదా. నువ్వు మా పైన నాయకుడిగా ఉండయ్యా, మీ పిల్లలు మా పైన నాయకులుగా ఉండాలి, మీ పిల్లల తరం మా పైన నాయకులుగా ఉండాలని అని అంటే గిద్యోను అంటాడు, మేం కాదు నాయకులుగా ఉండేది, దేవుడు నాయకుడై ఉండాలి అని అంటాడు కదా. ఇక దేవుడు చెప్పినట్లుగా నడవటం మొదలు పెడితే వాక్యం రాయబడి ఉంది, ఏ మిద్యానీయులకైతే అప్పగించి దేవుడు 7 సంవత్సరాల వాళ్ళ బాధను అనుభవించారో ఆ మిద్యానీయులందరి ఎదుట గిద్యోను ఇశ్రాయేలు గెలిపించాడు. గెలిపించిన దేవుడు ఏం చేశాడు తెలుసండి? శత్రువులందరినీ వీళ్ళకి తలలు వంచేలా చేశాడు. గిద్యోను బ్రతికిన 40 సంవత్సరాలు విజయోత్సాహాలతో ఊరేగించాడు. ఎక్కడికి వెళితే అక్కడ విజయం, విజయం, విజయం. ఎక్కడికి వెళితే అక్కడ విజయం, 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 విజయం వెంటాడింది. నేను అంటాను, గిద్యోను దేవుడే మనం ఆరాధించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఓటమి పాలైన పరిస్థితి గిద్యోనుకు ఉంది, దుఃఖము తప్ప ఏమీ లేని పరిస్థితి గిద్యోనుకు ఉంది, కృంగుబాటు తప్ప ఏమీ లేని పరిస్థితి గిద్యోనుకు ఉంది. అతడు అనుకున్నాడు, ఇక నా బ్రతుకులో గెలుపు లేదేమో, గెలవలేనేమో, ఓటమి తప్ప ఇక నా బ్రతుకు ఇదేనేమో అనుకున్నాడు. విచిత్రం ఏంటి తెలుసా? గెలిపించే దేవుడు అతని పక్షాన్ని నిలబడ్డాడు. గెలవని చోట కూడా గిద్యోను గెలిపించాడు. ఒకరోజు కాదు, 40 సంవత్సరాలు ఏకదాటిగా విజయోత్సాహాలతో నడిపించాడు. నేను అంటాను, నువ్వు గెలిచే రోజు కూడా ఉంది. ఆ గిద్యోను దేవుడే మన దేవుడై ఉన్నాడు. ఈరోజు గిద్యోను గనుక దూత కనపడ్డప్పుడు ఎలాగా తను తాను పరచుకొని మాట్లాడుకున్నాడు. ఈరోజు నీకు చెప్పమన్న మాట ఏంటి తెలుసా? నీవు గెలిచే రోజు ఉంది. ఆ రోజు నీవు గెలిచే రోజు నీకు సమీపంగా రావాలి అని ఆయన అంటాడు కదా, నువ్వు పరచుకో. దేవుని ఎదుట నువ్వు పరచుకో. నువ్వు పరచుకోగలిగితే గెలిచే రోజు. ఓటమి తప్ప గెలుపు లేదా, దుఃఖము తప్ప నవ్వు లేదా, కృంగుబాటు తప్ప ధైర్యం లేదా? అలాంటి బ్రతుకును బ్రతుకుతున్నావా? అయితే దేవుడు అంటాడు, నువ్వు గెలిచే రోజు ఉంది, నేను నీకు తోడుంటాను, నేను నిన్ను గెలిపిస్తాను. కానీ ఏం చేయట్లేదు, ఆయన ఎదుట నువ్వు పరచుకో. నా మాట మీకు అర్థమైందా? నువ్వు గెలిచే రోజు ఉంది, గెలిపించే దేవుడు నీతో ఉండబోతున్నాడు. ఈ మాట గుండె లోతుల నుంచి కృతజ్ఞపూర్వకంగా పక్కన ఉన్న వాళ్ళతో అనగలరా? సీరియస్లీ. ఏడుతున్నా దగ్గర పోయి పళ్ళని ఎకిలించుకుంటా నువ్వు గెలిచే రోజు ఉందంటే కొంచెం సీరియస్గా చెప్పండి. నిండు మనసుతో ఈ వ్యక్తి గెలవాలి, నువ్వు గెలిచే రోజు ఉంది. పక్కన వాళ్ళతో అనమన్నా, నేనేమన్నా. ఎప్పుడు గెలుతావు? ఆయన ఈరోజు నీ పక్కన నిలిస్తే నువ్వు గెలుతా. ఆయన నీ పక్కన నిలవాలంటే పరచుకోవాలి.
నేను దేవుని ఎదుట పరచుకో. నా పరిస్థితి దాన్ని గిద్యోను చెప్పుకున్నట్లుగా, గిద్యోను ఏడ్చినట్లుగా, గిద్యోను గుండెలు బద్దలు చేసుకొని హృదయాన్ని కుమ్మరించుకున్నట్లుగా, ఒకవేళ ఓటమిలో బ్రతుకుతున్నావేమో, దుఃఖంతో బ్రతుకుతున్నావేమో, కృంగుబాటుతో బ్రతుకుతున్నావేమో, ఓటమి తప్ప గెలుపు లేకుండా బ్రతుకుతున్నావేమో, గిద్యోనులాగా నీ హృదయం తెరచి హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో కుమ్మరించుకో. ఖచ్చితంగా దేవుడు గెలిపించగల సమర్థుడు. 300 మందితో యుద్ధంలో విజయాన్ని ఇచ్చిన దేవుడు ఆయన. ఆలోచించండి, నిన్ను గెలిపించే రోజు నా దేవుడు సిద్ధపరిచాడు. ఆయన నిన్ను గెలిపించబోతున్నాడు. ఎక్కడ 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 అది ఓడిన చోటే, కృంగిన చాటే ఆయన నిన్ను గెలిపించబోతున్నాడు. నమ్మినోళ్ళు మంచి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. త్వరగా వంచండి. ఎవరికి వాళ్ళు ప్రార్థన. పరిశుద్ధుడా, మహిమ గల మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నాను దేవా. గిద్యోను లాగానే నీ బిడ్డల పరిస్థితి ఉందేమో. ఓడిపోవటం తప్ప గెలిపెరగని బ్రతుకునయ్యాని, దుఃఖం తప్ప నవ్వులేని బ్రతుకుతున్నానని, కృంగుబాటు తప్ప ధైర్యపరిచే పరిస్థితులు లేవని గిద్యోనుతో మాట్లాడి, గిద్యోనును ఓడిన స్థితిలో ఉన్న, ఓటమిలో ఉన్న, గెలుపెరగని గిద్యోనుకు తోడుండి గెలుపునిచ్చిన మా దేవా, ఈ వాక్యాన్ని బట్టి నువ్వు మాట్లాడుతున్నావయ్యా. నేను నిన్ను గెలిపిస్తాను. ఓడిన చోట నేను నిన్ను గెలిపిస్తాను. ఓటమిలో ఉన్న నేను నిన్ను గెలిపిస్తానని నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరైతే గిద్యోనులాగా నీ ఎదుట తమను తాము పరుచుకుంటున్నారో దేవా, గెలిపించే దేవుడవయ్యా. సిగ్గుకి అవమానానికి వదిలేసేవాడు కాదయ్యా. గెలిపించే దేవుడవయ్యా. నీకు స్తోత్రాలయ్యా. నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఈ వాక్యాన్ని బట్టి నీ బిడ్డలు ధైర్యపరచబడాలి. ఈ వాక్యాన్ని బట్టి నా దేవుడు నా తోడుగా ఉంటాడు. ఖచ్చితంగా నన్ను గెలిపిస్తాడు. గుండె లోతులో నుంచి ధైర్యంగా నీ బిడ్డలు బ్రతకగలగాలి. నా దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు. నా దేవుడు అవమానాల మధ్య వదిలేసేవాడు కాదు. నా దేవుడు ఓటమి మధ్యని విడిచేవాడు కాదు. నన్ను గెలిపిస్తాడు. నా దేవుడు నన్ను ఖచ్చితంగా గెలిపిస్తాడు. ఈరోజు గెలిపించే దేవుడు నాతో మాట్లాడుచున్నాడని ఎవరైతే గిద్యోనులాగా నిన్ను బట్టి, నీ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని వాక్యంలో ఉన్న సత్యాన్ని ఎరిగి నీ బిడ్డలో నా దేవుడు నన్ను గెలిపించబోతున్నాడని నిన్ను ఎదుట తమను తాము పరచుకొని ఈ బిడ్డల గుండెల్లో ధైర్యముతో ముందుకెళ్ళే కృప దయచేయమని నజరేయుడని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.